హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ బీన్స్ ఫ్రై. చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ రెసిపీలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై చపాతీ, పుల్కా, రైస్, పరోటా, సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. కేవలం 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వండిన తర్వాత తిన్నవారు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ రెసిపీ ఇక వీడియోస్లోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీన్స్ 1/2 kg, ఆనియన్స్ స్మాల్ అయితే 2, బిగ్ అయితే 1, సాల్ట్ తగినంత, పచ్చిమిర్చి 6, పసుపు 1/2 స్పూన్, పల్లీలు 15, జీడిపప్పు 10, కొబ్బరి పౌడర్ 50 గ్రాములు, నువ్వులు 50 గ్రాములు, వెల్లుల్లి 10, పోపు దినుసులు 1 స్పూన్, ఎండుమిర్చి 3, కొత్తిమీర కల్లిమాకు తగినంత. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా చాలా సింపుల్ రెసిపీస్ నేను అప్లోడ్ చేయబోతున్నాను. మీరు బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మన వీడియోస్ మీకు అన్నీ నచ్చుతాయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ మసాలా దినుసుల్ని ఫ్రై చేయండి. పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, ఎండుమిర్చి ఒక 3 minutes వరకు, ఒక 70% వరకు వీటిని ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసులు మాడకూడదండి. ఒక 3 minutesలో మీకు ఒక 70% వరకు ఫ్రై అవుతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివర్లో మాత్రమే కొబ్బరి పౌడర్ వేయండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఒక జార్ తీసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 tablespoon ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి. ఒక 30 seconds పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు 1 నిమిషం చాలండి. 1 నిమిషం అయిన తర్వాత బీన్స్ వేయండి. ఈ పోపు దినుసులోకి వీటన్నిటిని కలపండి. ఒక నిమిషం అయిన తర్వాత కల్యమాకు, పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వారు, వంట రాని వారు ఎవరైనా సరే ఈ రెసిపీ చేయొచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి.
బీన్స్, ఉల్లిపాయ ఒక 8 నిమిషాల వరకు మెత్తగా ఉడికించండి. మీకు సుమారు 8 నిమిషాల వరకు ఉల్లిపాయ, బీన్స్ మెత్తగా అవుతుంది. మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండండి. చూసారా, ఇందాక నీరుండే ఇప్పుడు నీరు ఇంకిపోయింది. ఇలా కలపడం వల్ల ఫ్రై మాడకుండా ఉంటుందండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారా, మ్యాక్సిమం ఉల్లిపాయ, బీన్స్ ఉడికాయండి. ఒకసారి బీన్స్ని చెక్ చేయండి మెత్తగా అయిందా లేదా. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, వేసి 1 నిమిషం కలుపుకొని మూత పెట్టుకోండి. చూసారా, 1 నిమిషం అయిన తర్వాత మసాలా పేస్ట్ని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని ఈ బీన్స్లోకి వేయండి. ఈ మసాలా పేస్ట్ని బీన్స్లోకి వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మూత పెట్టండి. ఈ ఫ్రై చేస్తుంటేనే స్మెల్ సూపర్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. మనకు బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. 2 నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చింది, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మనకు బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.